హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమంత్. ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్. ఎవరైతే పోలీస్ జాబ్ సాధించాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారికి రేపు ఫిబ్రవరి 1 నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మనకి కంటిన్యూషన్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. అది ఎస్ఎస్సి జీడీ ఉన్నాయండి, ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరైతే పక్కాగా పోలీస్ జాబ్ సాధించాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారు 1వ తారీఖులోపు వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, ఇటు రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి, అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ 100% జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది. ఓకే, చాలా మంది నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనే వర్షంలో ఉన్నారండి. అది రాంగ్ అండి. ఎందుకంటే ఈసారి నోటిఫికేషన్ ఎక్కువ టైం తీసుకోదండి. ఓకే, రిక్రూట్మెంట్ అంతా చాలా ఫాస్ట్ గా జరుగుతాయి రిక్రూట్మెంట్స్. అందుకని అప్పటికి మనకి సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రిపేర్ అవడానికి టైం ఉండదు. కాబట్టి ముందు నుండే పక్కా ప్లానింగ్ గా ప్రిపేర్ అయితేనే 100% జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు జాబ్ కొట్టిన వాళ్ళని ఎవరైనా చూడండి, లాంగ్ టర్మ్ గా ఎవరైతే ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళు మాత్రమే జాబ్ కొట్టడం జరుగుతుంది. ఓకే, మీరు షార్ట్ పీరియడ్ లో జాబ్ కొట్టడం అవదండి. ఫిలిమ్స్ వరకు వెళ్దాం. ఫిలిమ్స్ కూడా ఎందుకు క్వాలిఫై అవుతారంటే మనకి మెరిట్ లిస్ట్ ఉండదు కాబట్టి దానికి. ఓకే, క్యాస్ట్ వైజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%, 35%, 40% అలా ఇచ్చారు కాబట్టి క్వాలిఫై అవుతున్నారు. అదే మెరిట్ లిస్ట్ ఉంటే అసలు ఫిలిమ్స్ లోనే డిస్క్వాలిఫై అవుతారు అన్నమాట. ఓకే, అందుకని అలా ఉండకుండా మీరు పక్కాగా జాబ్ కొట్టాలని రేసులో ఉండాలి అనుకుంటే ముందు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందండి. ఓకే, ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్ డెప్త్ మారుతుంది. ఓకే, దాని వర్షంలో మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళగలిగితేనే 100% జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే పక్కాగా జాబ్ కొట్టాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారు 1వ తారీఖులోపు వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, 100% జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.